నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బాబు జగజ్జీవన్ రామ్ తెనాలి కమిటీ ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానం. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. 3 టౌన్ సీఐ రమేష్ బాబు విజ్ఞప్తి. సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జూన్ నెల సమావేశం ఆదివారం జరిగింది. స్థానిక కవిరాజా పార్క్ లోని సీనియర్ సిటిజన్స్ హాల్ నందు జరిగిన సమావేశానికి అసోసియేషన్ అధ్యక్షులు మోవా సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ప్రముఖ కంటి వైద్యులు తాళ్లూరి మౌళీకృష్ణ ప్రధాన వక్తగా పాల్గొని వృద్ధాప్యం, నేత్ర సమస్యలు, అవగాహన అనే అంశంపై ప్రసంగించారు. వృద్ధాప్యంలో వచ్చే కంటి సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ముందుగా జూన్ నెలలో జన్మించిన అసోసియేషన్ సభ్యులను ఘనంగా సత్కరించారు. షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవాలని, లేనిచో కంటి సమస్యలు అధికమవుతాయని, అదేవిధంగా స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడటం వలన కూడా కంటి సమస్యలు ఏర్పడతాయని, వీలైనంత వరకు స్టెరాయిడ్స్ వాడకాన్ని తగ్గించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి ప్రసాదం పూర్ణచంద్రరావు మరియు అసోసియేషన్ సభ్యులు కొరటాల జ్ఞానేంద్ర ప్రసాద్, కొరటాల ఈశ్వర్చంద్, అబ్బూరు రామారావు, కొలసాని వెంకటకొట్టయ్య, పి కోటిరెడ్డి, నర్రావుల ఆదినారాయణ, కోఆప్షన్ సభ్యులు కుప్పాల చలమయ్య, చెరుకూరి శివరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మికంగా కానీ, సాంస్కృతికంగా కానీ, లేకపోతే వైద్యపరంగా కానీ పెద్దవాళ్ళని తీసుకొచ్చి మా సభ్యులకి అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంతకుముందు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ గోపాలకృష్ణ గోఖలే గారు, హరిత గారు, మామూలుగా వీళ్ళు స్కిన్ను, ఇంకా కూడా ఈ జాన్ సయీద్ అని చెప్పి ఎముకల డాక్టర్ చాలా బాగా చేశాడు. ఇంతకుముందు కూడా హరిత గారు వచ్చినప్పుడు మాకు ఎకో, ఈసీజీ, బ్లడ్ టెస్టులు కూడా చేసి సభ్యులందరికీ కూడా ఉచితంగా ఈ కార్యం ఇవన్నీ కూడా చేసిన తర్వాత వారు కావాల్సిన వాళ్ళకి ఆపరేషన్ చేయడానికి కూడా ఎంతో తోడ్పాటు అందించారు. వారికి మా అసోసియేషన్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు అంటే ఇంతకుముందు అంతమంది డాక్టర్లు వచ్చారు కానీ అన్ని రకాల వాళ్ళు, కంటి డాక్టర్ రాలేదు. ఈరోజు మన ష్యూరా విజన్ హాస్పిటల్ తాళ్ళూరి మౌళీకృష్ణ గారు వచ్చారు. మౌళీకృష్ణ గారు వారు ఈ రోజున క్యాటరాక్టు, గ్లకోమా, కంటి కలక, షుగర్ వ్యాధిగ్రస్తులు ఏ విధంగా రెటీనా దెబ్బతింటుంది ఈ విషయాల మీద మా సభ్యులకు ఎంతో అవగాహన కల్పించారు. దూరంకి ఫొటోస్ తీసేటప్పుడు కానీ, వీడియోస్ తీసేటప్పుడు కానీ దూరంకి దగ్గరికి ఫోకస్ చేసి తీస్తాం అనమాట. ఎందుకంటే షార్ప్గా ఇమేజ్ రావడానికి. సో అది వచ్చేటప్పటికి లెన్స్ అనమాట. అండ్ మూడోది వచ్చేటప్పటికి కెమెరాలో మనం ఫిల్మ్ యూజ్ చేస్తుంటాం. పాత డిజిటల్ కెమెరాస్ రాకముందు పాత మెకానికల్ కెమెరాస్ ఉండేవి. ఆ కెమెరాస్లో మనం ఫిల్మ్ యూజ్ చేస్తున్నాం, మీరు అందరికీ తెలిసే ఉంటారు. సో ఆ ఫిల్మ్ ఏంటంటే ఫిల్మ్ అయిపోగానే తీసి పెడతా ఉంటారు కదా. సో ఆ ఫిల్మ్ వచ్చేటప్పటికి దాన్ని మనం రెటీనా, కంటి నరంతో కంపేర్ చేయొచ్చు అన్నమాట. సో మామూలుగా బయట ప్రపంచంలో ఒక ఇన్ఫర్మేషన్ అంతా మనం ఆ కెమెరాని రెటీనా ఫిల్మ్లో పడుతుంది. ఆ ఫిల్మ్ను మనం కడిగిచ్చేసుకుని మనం మామూలుగా ఈ ఫొటోస్ అవన్నీ చేసుకునేవాళ్ళం కదా. సో అలానే మనకి కంటి బయట ప్రపంచంలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఈ కన్ను అనేది కంటి నరం రెటీనా మీద ఫోకస్ చేస్తుంది. ఆ ఫోకస్ చేస్తే మన ఇన్ఫర్మేషన్ అంతా మెదడుకి వెళ్తుంది అన్నమాట. సో ఆ మెదడుకి వెళ్తే మనకి బయట ప్రపంచం అంతా కనిపిస్తుంది. సో ఈ 3 పార్ట్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈ 3 పార్ట్స్లోనే మనకి మెయిన్గా వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వచ్చేటప్పటికి క్యాటరాక్ట్ అంటే దీన్ని తెలుగులో శుక్లం అంటారు. సో ఈ ఇందాక చెప్పాను కదా కెమెరాలో ఫోకస్ చేసే లెన్స్ ఉంటుందని. ఈ ఫోకస్ చేసే లెన్స్ యొక్క మెయిన్ పని ఏంటంటే దూరంకి దగ్గరికి ఫోకస్ చేస్తూ ఉంటుంది. మామూలుగా దూరం చూడాలన్నా, మళ్ళీ వెంటనే బుక్స్ చదవాలన్నా, అలా ఏ డిస్టెన్స్లో కావాలంటే ఆ డిస్టెన్స్లో చూడడానికి ఈ లెన్స్ అనేది సహకరిస్తుంది అన్నమాట. బాబు జగజ్జీవన్ రామ్ తెనాలి కమిటీ ఆధ్వర్యంలో మాదిగ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. స్థానిక కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు జరిగిన కార్యక్రమంలో 2024-25 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో చదివి 10వ తరగతిలో 525 మార్కులు పైగా సాధించిన ఉమ్మడి గుంటూరు జిల్లా మాదిగ విద్యార్థులకు 5,000 రూపాయల చొప్పున ప్రతిభా పురస్కారాలను అందజేశారు. So that is, I wanted to talk about politics later. Now,
many people think that అరే నేను ఒక్కడే కదా, నేను ఒక్కదాన్నే కదా, ఏం చేయగలుగుతాను. If you think, just now I talked about the personalities who have come up from our community, Baba Saheb, Babu Jagjeevan, ఒక్కడే కదా, only one could make so much of difference when there is so much of opposition. ఒక్క వ్యక్తి ఒక శక్తిగా మారగలిగినారు, అదే బాబాసాహెబ్ అంబేద్కర్, అదే బాబు జగజీవన్ రామ్, అదేవిధంగా హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఫ్రమ్ వేర్, ఫ్రమ్ చాయ్వాలా టు బికమింగ్ ద లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ కమ్ ప్రైమ్ మినిస్టర్. సో దెర్ ఇస్ నెవర్, ఎప్పుడు మీరు నేను ఒక్కదాన్ని ఏం చేయగలుగుతాను అనే ఈ భావన ఏదైతే మనలో ఉంటుందో ఆ భావన మనం పెంచుకోవాల్సిన పరిస్థితి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అదేవిధంగా మరి మన అన్న మందకృష్ణ ఒక్కడే కదా, ఒక్కడే మన అన్ని గురించి ఆలోచించి 30 సంవత్సరాల క్రితం ప్రతి గ్రామానికి వెళ్ళి ఎక్కడి మెట్టు లేదు, తట్టని తలుపు లేదు. 30 సంవత్సరాల ఆయన కృషికి ఫలితమే మరి అదే ఒక్క చాయ్వాలా ప్రైమ్ మినిస్టర్ అయి మరి 10 లక్షల మంది మరి మన అన్నదమ్ముల అక్క చెల్లెల్ని సమీకరించి హైదరాబాద్ తీసుకుని వెళ్ళి ఆయన కన్నీరు కార్చారు కదా హైదరాబాద్లో. ఆ కన్నిటికి ఫలితమే క్లాసిఫికేషన్, సబ్ క్లాసిఫికేషన్. ఈ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో దీన్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని దీని ద్వారా ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ తీసుకుని దీని ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ద ఫండ్స్ విల్ కమ్. ఆ ఫండ్స్తో మీరు ఇట్లా మెరిటోరియస్ స్టూడెంట్స్, అవుట్ స్టాండింగ్ స్టూడెంట్స్ కొంతమంది పేరు చదివారు. ఇందులో ఎవరైతే వెరీ మోస్ట్ పూర్ బ్యాక్గ్రౌండ్స్ వచ్చినారో వాళ్ళ మేబీ 2-4 of them, including the girl students, we should encourage them, we should be able to pay their fee for next, that intermediate and college. Most, and we have that system of selection, like whatever cards they have. వాళ్ళ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ మనము స్పాన్సర్ చేసే స్థితిలోకి రావాలి. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు ఇంప్రెస్ అపాన్. అది మీరు చేయగలిగితే ఇట్స్ నాట్ ఇండివిజువల్ అలోన్, ఇట్స్ ద ఇన్స్టిట్యూషన్ విచ్ విల్ టేక్ ఓవర్. దట్ వి షుడ్ బి ఎయిమింగ్. కార్యక్రమానికి జీఎస్టీ కమిషనర్ పి ఆనంద్ కుమార్, గుంటూరు జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హేని క్రిస్టీనాలు ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. అనంతరం విద్యార్థులను వారి తల్లిదండ్రులను కమిటీ ఆధ్వర్యంలో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఐఆర్ఎస్ అధికారి దోనేపూడి విజయబాబు, విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి దోనేపూడి మధుబాబు, తెనాలి మున్సిపల్ వైస్ చైర్మన్ అత్తోట నాగవేణి, 32వ వార్డు కౌన్సిలర్ మట్లపూడి సంధ్యారాణి, బీజేఆర్ కమిటీ గౌరవ అధ్యక్షులు అత్తోట శరత్ బాబు, అధ్యక్షులు మేకల సురేష్, సెక్రటరీ సద్గుంరావు, ట్రెజరర్ సిద్దెల కమలాకర్, నలుకుతి రమేష్, అత్తోట శ్యామ్లు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కానివ్వండి, బాబు జగజ్జీవన్ రావు గారు కానివ్వండి, వారి చరిత్ర మనం చూస్తే నిజంగా మన కళ్ళంటి నీళ్ళు వస్తాయి. అయినప్పటికీ ఆ కష్టాలని, ఆ బాధల్ని, ఆ ఇబ్బందుల్ని, వాటన్నిటినీ దాటుకొని వారు ఎంత గొప్ప స్థితికి వచ్చారంటే, వారు మరణించి ఇన్ని సంవత్సరాలైనా ఈ రోజుకి వారి జన్మదినాలని, వారి మరణ దినాలను కూడా ప్రతి ఆఫీసులో, ప్రతి స్కూల్స్లో, ప్రతి చోట కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారంటే వారి యొక్క కష్టము, కృషి. వాళ్ళందరూ కూడా మనకే ఆదర్శం.
ఒకప్పుడు మనకి చదువుకోవడానికి అవకాశాలు ఉండేవి కాదు, చదువుకోవాలన్నా డబ్బు ఉండేది కాదు. కానీ ఇప్పుడు మనకి అన్ని అవకాశాలు ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. మన తల్లిదండ్రులు కూడా చదువుకునేటువంటి అవకాశం ఇస్తున్నారు. మనం ఎక్కడ చదువుకుంటున్నామన్నది కాదు, గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నామా ప్రైవేట్ స్కూల్స్లో చదువుకుంటున్నామా అన్నది కాదు, మనం ఎలా చదువుకుంటున్నాము. ఈరోజు నేను 3 జిల్లాలకి చైర్మన్గా ఇక్కడ ఉన్నానంటే, మీ ముందు ఉన్నానంటే ఇంత గౌరవంగా, నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజు కాన్స్టిట్యూషన్ రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అలాగే దాన్ని ప్రవేశపెట్టినటువంటి బాబు జగజ్జీవన్ రావు గారి మహాత్ముడే ఈరోజు మేము ఇక్కడ ఉన్నామంటే. అలాగే ఆ రోజు ఈరోజు మేము ఇక్కడ ఉన్నామంటే డాక్టర్ బిఆర్ ఒక కొన్ని సందర్భాల్లో అంబేద్కర్ గారు, అలాగే ఆ రోజు విషయంలో కూడా అందరూ ఈరోజు మేము ఇక్కడ ఉన్నామంటే డాక్టర్ డి3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో షుగర్ వ్యాధి వైద్య శిబిరం మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం బురిపాలెం రోడ్లోని డాక్టర్స్ ఎస్ బిల్డింగ్ నందు నిర్వహించిన ఈ వైద్య శిబిరం నందు డాక్టర్ శారద వైద్య పరీక్షలు నిర్వహించి షుగర్ వ్యాధిపై అవగాహన కల్పించారు. మనిషి దైనందిన జీవితంలో ఆహారం, వ్యాయామం యొక్క ప్రాధాన్యతను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. షుగర్ వ్యాధి వచ్చిన వారు పూర్తిగా మందుల మీద ఆధారపడకుండా వ్యాయామం, ఆహారపు అలవాట్ల మార్పు ద్వారా షుగర్ను అదుపులో ఉంచుకోవచ్చు అన్నారు. ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ శారద విజ్ఞప్తి చేశారు. అంటే కొంతమంది షుగర్ వస్తే ఆ మెంతులు మందికి సడన్ గా కన్ను పోతుంది, ఇలా బాకంలాగా ఉన్న ఎక్కడ అవుతాయి. చాలా మందిని మీరు చూస్తుంటారు, షుగర్ మోస్తరు ఎలా ఉండింది, నీరు వెళ్ళిపోతుందా నీ శరీరంలో, తినాలి ఆయిల్ అంటే ఆ రోడ్డు మీద ఈజీగా వస్తుందని చెప్పి 56, 58, 40 ఉంటాయి. ఈ షుగర్ అనేది మనకు ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి మనం వదలదు, మనం పోయేదాకా ఉంటూనే ఉంటుంది. కాకపోతే దానిలో విశేషం ఏంటంటే టైప్ 2 డయాబెటీస్ మాత్రం మనం బాగా కంట్రోల్ పెట్టుకునే దానికి ఉంటుంది. తక్కువ స్థాయిలో వచ్చిన వాళ్ళకి అది రివర్స్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ పద్ధతులు ఏమేంటి అనేది మెజారిటీ మేము పేషెంట్స్కి చెప్పడం జరుగుతుంది. ఆ పద్ధతుల్లో అన్నీ కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అయినవి, అంటే అధ్యయనాలు అంటారు, స్టడీస్ అని అంటారు మెడికల్గా. అలా చేసి ఆ పేపర్ పబ్లికేషన్స్లో వచ్చినవి మాత్రమే మీకు తెలుగులో చక్కగా తెలియపరిచి మేము చేసేటప్పటికి
మెజారిటీ అంటే ఈ క్యాంప్కి వచ్చిన వాళ్ళల్లో 80% మంది చాలా బెటర్గా, అంటే వ్యాధి ఉన్నా సరే వారు వ్యాధి లేని వాళ్ళతోటి సమానంగా పనులు చేసుకోవటం కానివ్వండి, లేకపోతే రకరకాలైన కాంప్లికేషన్స్ మేము న్యూరోపతి అంటాము, నెఫ్రోపతి అంటాము, రెటినోపతి అంటాము, ఇవన్నీ కూడా కంట్రోల్ అయిపోతున్నాయి. ఇది చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంది. దీన్ని కంటిన్యూ చేయటం జరుగుతుంది. ఈ చూసే వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటేనండి, డాక్టర్ కంటే కూడా మీలోనే ఉంది ఏ డిసీజ్ వచ్చినా తగ్గించుకోవటం. దాన్ని మీరు ప్రెడిక్ట్ చేయగలగాలి. నాకు ఈ జబ్బు ఉంది కాబట్టి నెక్స్ట్ దీని ద్వారా నాకు ఏం రాబోతోంది, అలా రాకుండా నేను ఏం చేయగలగాలి వైద్యపరంగా అనేది ఒక డాక్టర్ సలహాతోటి మీరు తీసుకున్నది పాటిస్తే డెఫినెట్లీ మనం ఒక డిసీజ్ ఫ్రీ కమ్యూనిటీని, నా కళ కోరిక అయితే డిసీజ్ ఫ్రీ తెనాలి, అసలు తెనాల్లో వ్యాధులు అనేది ఉండకూడదు అనేది నా కళ అండి. సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని 3 టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు సూచించారు. సైబర్ నేరాలపై తెనాలి రైల్వే స్టేషన్ ప్రాంతంలో స్థానికులతో మాట్లాడి అవగాహన కల్పించారు. సిఐ మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు మోసం చేసే విధానం, నేరాలకు పాల్పడేందుకు ఏ విధంగా మోసపూరిత ఫోన్ కాల్స్, ఎస్ఎంఎస్లు, వాట్సాప్ మెసేజ్లు పంపుతారన్న అంశాలపై అవగాహన కల్పించారు. ఏ బ్యాంకు, రుణ సంస్థలు ఫోన్ చేసి ఆధార్, పాన్, ఓటీపీలు వంటి వివరాలు అడగవని, అటువంటివి అడిగితే ఖచ్చితంగా సైబర్ నేరగాళ్లేనని గుర్తించాలన్నారు. సెల్ ఫోన్ కు వచ్చే ఎస్ఎంఎస్లు, వాట్సాప్ మెసేజ్లలో ఉండే లింకులను క్లిక్ చేయకూడదన్నారు. ఏటీఎం కేంద్రాల వద్ద కేటుగాళ్లు మోసాలకు పాల్పడతారని, అపరిచిత వ్యక్తులను నగదు డ్రా చేయమని కోరవద్దని చెప్పారు. పోలీస్ వేషధారణలో వీడియో కాల్ చేసి మీ పేరిట లేదా మీ పిల్లల పేరిట విదేశాల నుండి కొరియర్ వచ్చిందని, అందులో నిషేధిత మాదక ద్రవ్యాలు ఉన్నాయంటూ ఎటు కదలకూడదని ఆజ్ఞాపిస్తారని, అటువంటి సందర్భం ఎదురైతే కాల్ను వెంటనే కట్ చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని సూచించారు. డిజిటల్ అరెస్ట్ పేరిట జరుగుతున్న మోసాలపై మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. తెనాలి బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. కొత్తపేట బ్రాహ్మణ పరిషత్ కార్యాలయంలో హెల్త్ హాస్పిటల్ సౌజన్యంతో ఆదివారం ఉచిత మెగా హెల్త్ క్యాంపును నిర్వహించారు. ఈ ఆరోగ్య శిబిరంలో హెల్త్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ డి శ్రీకాంత్, డాక్టర్ ఎం రామలింగేశ్వరరావు, డాక్టర్ సత్యారెడ్డి, డాక్టర్ డి హరిణి, డాక్టర్ నరేష్ ఉచితంగా బీపీ, మధుమేహం, ఈసీజీ మరియు ఎముకల దృఢత్వం పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సలహాలను అందజేశారు. మనకి ఇక్కడ బ్రాహ్మణ పరిషత్ స్థాపించి 65 సంవత్సరాలు అయిన సందర్భంగా హెల్త్ హాస్పిటల్ వారి ద్వారా ఇక్కడ ఫ్రీ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగిందండి. ఈ ఫ్రీ క్యాంప్లో అనేది మనకి జనరల్ మెడిసిన్ డాక్టర్ గారు శ్రీకాంత్ గారు, అలానే నేను యూరాలజిస్ట్ డాక్టర్ రామలింగేశ్వరరావు గారు, అలానే సత్యారెడ్డి గారు న్యూరో సర్జన్ సత్యారెడ్డి గారు, ప్లాస్టిక్ సర్జన్ సార్, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అయ్యే టెస్టులు కానీ ఏమైనా సరే హెల్త్ హాస్పిటల్లో రాయితీతో సహా, ఈవినింగ్ టైమ్స్ రాయితీతో సహా 50% రాయితీతో సహా ఇవ్వటం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. కార్యక్రమంలో బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు కోట పాదసారథి, కార్యదర్శి చింతపల్లి సాయికిరణ్, కోశాధికారి కామరాజుగడ్డ రామచంద్రమూర్తి, కాజా శ్రీనివాస్, మన్నవ మురళి, పోతుకుచ్చి రామకృష్ణ, జూపూడి ప్రవీణ్, కొండపి శ్రీనివాస్, హెల్త్ హాస్పిటల్ సిఇఓ గిరిబాబు, వలి, మురళి, జీవన్, శివరాం తదితరులు పాల్గొన్నారు. హెల్త్ హాస్పిటల్ వారి సౌజన్యంతో బ్రాహ్మణ పరిషత్ ఆధ్వర్యంలో బ్రాహ్మణ పరిషత్ స్థాపించి 65 సంవత్సరాలు అయిన సందర్భంలో అందరికీ కూడా ఉచితంగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ హెల్త్ క్యాంప్లో డాక్టర్ శ్రీకాంత్ గారు, అట్లానే రామలింగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో సాగుతుంది. అట్లానే ఈసీజీ, బీపీ, బోన్ స్ట్రెంత్ అన్నీ చెకప్స్ చేసి ఎవరైతే ఈ టెస్టులు చేయించుకున్నారో వాళ్ళకి ఎలా ఉంది ఏంటని చూపించి చెప్పి మెడిసిన్ ఇవ్వటం కూడా జరుగుతుంది. ఇంకా ఇతరితర ఏమైనా ప్రాబ్లమ్స్తో ఉంటే రాయితీతో కూడిన వైద్యం చేయడానికి మేము సహకరిస్తామని హెల్త్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. అందరూ కూడా వినియోగించుకుంటున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలకి సహకరిస్తున్న హెల్త్ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీకాంత్ని. ఇప్పుడు ఇవాళ మన బ్రాహ్మణ పరిషత్ 65 ఇయర్స్ అయిన సందర్భంగా హెల్త్ హాస్పిటల్ ద్వారా ఇక్కడ ఉచిత క్యాంప్, మెడికల్ క్యాంప్ జరుగుతుంది. ఈ క్యాంప్లో మనకి జనరల్ ఫిజిషియన్, తర్వాత యూరాలజిస్టు, ప్లాస్టిక్ సర్జన్, తర్వాత న్యూరో సర్జన్ డాక్టర్స్ వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు.
మనకి ఇక్కడ ఉచితంగా బీపీ చెకప్, తర్వాత బ్లడ్ షుగరు, తర్వాత బోన్ మినరల్ డెన్సిటీ, తర్వాత ఈసీజీ టెస్ట్ అన్ని ఫ్రీగా చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ ప్రాథమిక పరీక్షలు అయ్యాక ఏమన్నా అవసరమైతే మిగతా టెస్ట్కి హెల్త్ హాస్పిటల్లో మనకి రాయితీ ద్వారా మిగతా పరీక్షలు కూడా చేస్తారు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సింది కోరుతున్నాను. ఎలవరు గ్రామానికి చెందిన అంచె సీతారామయ్య 8వ వర్ధంతి సందర్భంగా బుర్రిపాలెం రోడ్లోని మహాత్మా గాంధీ సేవాశాంతి ఆశ్రమం నందు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. అంచె సీతారామయ్య కుమారుడు వెంకటరమణ, కోడలు కళ్యాణిల సహకారంతో ఆశ్రమ వాసులకు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. పెద్దల ఎడల భక్తి విశ్వాసాలతో వారిని స్మరించుకుంటూ ఇటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి పేర్కొన్నారు. కార్యక్రమంలో సీతారామయ్య కుటుంబ సభ్యులు, ఆశ్రమ వాసులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సీతారామయ్య కుటుంబ నా పేరు గార్పాటి రఘురామ్ అండి. నేను ఫోటోగ్రాఫర్ని. కాంప్లెక్స్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాను. ఇక్కడ స్టూడియో. కీర్తిశేషులు శ్రీ అంచా సీతారామయ్య గారు రిటైర్డ్ హెడ్ మాస్టరు, ఎల్వరు గ్రామం. వారు 8వ వర్ధంతి సందర్భంగా కుమారుడు వెంకటరమణ గారు, కోడలు కళ్యాణి గారు ఆశ్రమాసులకు ప్రత్యేక భోజనాలు ఏర్పాటు చేసినారు. ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఈ స్థితికి, ఉన్నత స్థితికి తీసుకొచ్చి మనకి ఈ లోకంలో ప్రశాంతమైన జీవితాన్ని ప్రసాదించినట్టు ప్రత్యక్ష దైవ స్వరూపులు తల్లిదండ్రులు. అందుకనే మానవుడికి రుణాలు ఉన్నాయి. పితృ రుణం, దైవ రుణం, ఋషి రుణం. ఈ రుణాల్లో మొట్టమొదటి పితృ రుణం. తండ్రి మాటని అమలుపరచడం గొప్ప విషయం. అనంతరం కూడా గుర్తుపెట్టుకుని వారి పేరుతో సేవలు అందించి వారి ఉత్తమ సద్గతులు పొందడానికి, ఆత్మ శాంతించడానికి చేసే కార్యక్రమాలే ఈ తిథులనండి, వర్ధంతులనండి. మరి వారి పేరుతో భోజనాలు ఏర్పాటు చేశారు. తెనాలి ఇస్కాన్ ఆధ్వర్యంలో జరుగుతున్న జగన్నాథ రథయాత్ర ఉత్సవాలు 2వ రోజు కొనసాగాయి. ఈ నెల 30న తెనాలి ఆలయ చైర్మన్ సింహ గౌరదాసు ఆధ్వర్యంలో నిర్వహించనున్న జగన్నాథుని రథయాత్రలో భాగంగా 3 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల సందర్భంగా ఆదివారం వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో భరతనాట్యం, మోనో యాక్షన్, క్విజ్, ఫ్యాన్సీ డ్రెస్, క్రియేటివ్ స్పీకింగ్, క్రియేటివ్ రైటింగ్ పోటీలు ఫెస్ట్ క్యూరేటర్ రోహిణి వైష్ణవి పర్యవేక్షణలో నిర్వహించారు. అదేవిధంగా 30వ తేదీ జరిగే జగన్నాథుని రథయాత్రలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. రోజు రథ్ ఫెస్ట్లో 2వ రోజు. ఈరోజు ప్రముఖంగా డాన్స్, క్లాసికల్ డాన్స్, ఫ్రీ స్టైల్ డాన్స్, వెస్ట్రన్ డాన్స్, మోనో యాక్షన్, ఫ్యాన్సీ డ్రెస్, క్విజ్, అలాగే క్రియేటివ్ రైటింగ్, క్రియేటివ్ స్పీకింగ్ జరుగుతుంది. క్రియేటివ్ రైటింగ్, క్రియేటివ్ స్పీకింగ్లో మనం చాలా సృజనాత్మకమైన అంశాలు ఇవ్వడం జరిగింది పిల్లలకి. ఫర్ ఎగ్జాంపుల్, రథయాత్ర రోజు మీరు పూరీ క్షేత్రంలో పైన ఎగిరేటటువంటి పక్షి అయితే మీరు ఏం చూస్తారు, మీరు ఏం ఫీల్ అవుతారు అని దానికి పిల్లలందరూ చాలా క్రియేటివ్గా, వాళ్ళ ఇమాజినేటివ్గా చాలా బాగా మాట్లాడడం జరిగింది క్రియేటివ్ స్పీకింగ్ కాంపిటీషన్లో. అలాగే ఈరోజు క్లాసికల్ డాన్స్లో మనకి ఒరిస్సా రాష్ట్రం నుంచి, విజయనగరం నుంచి, హైదరాబాద్ నుంచి, విజయవాడ, గుంటూరు, ఇలా 2 తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి చాలామంది కాంపిటీటర్స్ వచ్చారు. కాంపిటీషన్ కూడా చాలా టఫ్గా అవుతుంది. ఈవినింగ్ వరకు కూడా ఈ క్లాసికల్ డాన్స్ షోలో జరిగేటట్టుగా ఉంది. Today I've been invited as a judge for classical dance.
The competition is very tough. There are so many participants. I am not sure how I'm going to judge, but the energy is very nice. I thank ISKCON Association and Vaishnavi for inviting me here as a judge. Let's see, I hope for the best. ఇటీవల తెనాలిలో యువకులను పోలీసులు నడి రోడ్డుపై అమానుషంగా హింసించడం సరికాదని వివిధ పార్టీలు సంఘాల నాయకులు పేర్కొన్నారు. కారకులపై చర్యలు తీసుకోవాలని, న్యాయస్థానాలు ఈ ఘటనను సుమోటోగా స్వీకరించాలని డిమాండ్ చేశారు. తెనాలిలో పోలీసుల చర్యను ఖండిస్తూ పట్టణ ఐతానగర్లో నిర్వహించిన మానవ హక్కుల పరిరక్షణ సదస్సుకు న్యాయవాది పి విద్యాసాగర్ అధ్యక్షత వహించారు. వివిధ పార్టీలు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు శ్రీనివాసరావు, విల్సన్, మాల్యాద్రి, విక్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మరి వచ్చినటువంటి నాయకులకు చేయడం అనేటువంటిది సమయంలో ముఖ్యమైన తప్పట్లే స్ఫూర్తి అవుతుంది పోలీసు. కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతులు వ్యతిరేకంగా వాళ్ళు ఏదనుకుంటే ఏ కేసు అనుకుంటే ఆ కేసు 2 దశాబ్దాల కాలం నుంచి మాకు తెలిసి కూడా రాష్ట్రం దీని దగ్గర నుంచి కానిస్టేబుల్ దగ్గర నుంచి అంబేద్కర్ గారి రాజ్యాంగం ఏంటంటే వ్యక్తి స్వేచ్ఛ, వ్యక్తి మానసిక వికాసం, ప్రతి మనిషి యొక్క హక్కులు బాధ్యతలు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని నమ్మే పరిస్థితుల్లో లేవు. ఈ రోజున పాలకులు మారుతున్నారు, దోపిడీదారులు మారట్లేదు. ఈ దోపిడీదారులు ఏం చేస్తా ఉన్నారు? ఎక్కడికక్కడ ఒక భయాన్ని సమాజంలో పెట్టాలి, ఈ అణగారిన వర్గాలకి ఒక భయకంపితులు చేసి సమాజంలో ఒక నియంతృత్వ పోగొడలో పోయేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. స్వయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దాదాపుగా చాలా కాలం పాటు ముఖ్యమంత్రి చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడ రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతూ ఉంది, బహిరంగంగా శిక్షించబడతా ఉన్నారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన, ఇది వ్యక్తి వికాసానికి వ్యతిరేకం అని తెలిసినా కూడా ఈ రోజు కూడా కేవలం దానికి వేరే ముద్రేసో, లేదా మాదక ద్రవ్య ముద్రేసో, దళిత వర్గాల ముద్రేసో, లేదా అణగారిన వర్గాల ముద్రేసి దాన్ని పక్కదారి పట్టిస్తున్నారు తప్ప ఇవాళ దాని న్యాయం చేయలేనటువంటి పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం. ఇవాళ దళితులకు అన్యాయం జరిగింది, మైనారిటీలకు అన్యాయం జరిగింది, దాని మీద మాట్లాడమంటే పోలీసు వాళ్ళు ఆ గంజాయి వ్యాపారం చేసే వాళ్ళని అరెస్ట్ చేశారు అనేటటువంటి మాట చెప్పి తప్పుదారి పట్టిస్తా ఉన్నారు. బహిరంగంగా ఎక్కడెక్కడ పోలీసు వాళ్ళు చట్టంలోని తమ చేతిలో తీసుకోమని, ఏ చట్టంలో ఉందో చెప్పమనండి హోమ్ మినిస్టర్ గారిని, ఎక్కడుందో చెప్పమనండి, బహిరంగంగా శిక్షించమని. దీన్ని న్యాయస్థానాలుండే శిక్షించడానికి, న్యాయస్థానంలో ఎంక్వైరీ చేయడానికి, దాని మీద మాట్లాడకుండా దీన్ని తప్పుదారి పట్టించేటటువంటి ప్రయత్నం వ్యక్తుల్లో ఏమి లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ లోపాలు చూపించి వాళ్ళ యొక్క పబ్బం గడుపుకోవాలనేటటువంటి ప్రయత్నాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఈ యొక్క ఎస్పీ గాని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు, వెంటనే సిట్టింగ్ జడ్జి చేత ఎంక్వైరీ చేయించి ఎస్పీని కూడా పార్టీని చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, గత ఏప్రిల్ మాసంలో నాగరికతకు రాజకీయ చైతన్యానికి కేంద్రమైనటువంటి తెనాలి పట్టణంలో దళిత మైనారిటీ యువకుల్ని ప్రభుత్వం వారే, అంటే పోలీసులు, ప్రజలను రక్షించాల్సినటువంటి పోలీసు వారే చిత్రహింసలు పెట్టి వారిని తీవ్రంగా అవమానపరిచినటువంటి ఘటనని మేము ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు, అలానే రాజ్యాంగాన్ని మనం తీర్చుకొని 75 చేరు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగానికి తొంగలో దొక్కి ఈ ఘటనలో ఏదో దోషం ఇచ్చేశారు కాబట్టి వాళ్ళని, చట్టాన్ని, వీటన్నిటిని, రాజ్యాంగాన్ని, ప్రత్యేక రాజ్యాంగాన్ని వారే చేతిలోకి తీసుకొని దీన్ని ప్రత్యేకంగా రాజ్యాంగంతో దీన్ని దుర్మార్గంగా చేయడం జరుగుతుంది. వాళ్ళ యొక్క దళితుల, మైనారిటీల యొక్క ఆత్మగౌరవాన్ని, వీటన్నిటిని కూడా అణిచేటువంటి పరిస్థితి అనేది కనిపిస్తూ ఉంది. నిజంగా మా వాళ్ళు కానీ ఆయన కొట్టాలనుకుంటే, చంపాలనుకుంటే, మారణాయుధాలు తెచ్చి ఉంటే ఆ పని చేసేసేవాడు. కొట్టారని చెప్తున్నారు. దీనిలో పెట్టిన సెక్షన్లు ఏంటి? 121, 121(2), 109,
126B. ఈ సెక్షన్ యొక్క అర్థం ఏంటంటే నన్ను నిర్బంధించారు, తీవ్రంగా కొట్టారు, చంపబోయారు. ఈ 3 సెక్షన్ల యొక్క అర్థం అది. ఒక అడ్వకేట్గా ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్గా నేను చెప్తాను. అది నిజమా కాదా తెలుసుకోవాలి కదా, ఆధారాలు కావాలి కదా. ఒక కానిస్టేబుల్ ఇచ్చేస్తే సిఐలు ఎఫ్ఐఆర్ కట్టేస్తారా? ఎప్పుడైనా ఎఫ్ఐఆర్ కట్టావు, కట్టిన తర్వాత దెర్ ఈజ్ అ లా, దానికి ఒక ప్రొసీజర్ ఉంది, దాన్ని విచారణ చేయాలి, సాక్ష్యాలు తీసుకోవాలి. అసలు ఈ కానిస్టేబుల్ పెట్టిందా కరెక్ట్? పోలీస్ కానిస్టేబుల్ కేసు పెడితే చల్లదని, అటువంటి దాన్ని చల్లని దాని మీద కేసులు పెట్టేసి ఎఫ్ఐఆర్ కట్టేసి నడివీధిలో తీసుకొచ్చేసి పోలీసులే లైసెన్స్డ్ గూండాల్లాగా ఇరక్కొట్టేస్తే అంటే యావత్ దళిత జాతిని మైనార్టీస్ని భయపెట్టేసి మీ ఇష్టం వచ్చినట్టు చేద్దాం అనుకుంటారా? ఏదో 9 కేసులు ఉన్నాయి అన్నారు. ఈరోజు రాష్ట్ర అసెంబ్లీలో అనేకమంది తీవ్రమైన సీరియస్ కేసులు ఉన్నాయి. ఆ కేసులో ఉన్న ఎమ్మెల్యేలు తీసుకొని కొట్టేస్తారా? దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. కొట్టిన సిఐల మీద, ఆ కంప్లైంట్ ఇచ్చిన చిరంజీవి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి. సిట్టింగ్ జడ్జెస్తో 3 జడ్జెస్, అంటే ఒక ఎస్సీ జడ్జి ఉండాలి, అందులో ఒక బీసీ జడ్జి ఉండాలి, ఒక మైనార్టీ జడ్జి ఉండాలి. ఆ 3 జడ్జెస్తో కమిషన్ వేయాలి. అదేవిధంగా నేషనల్ కమిషను, ఎస్సీ కమిషన్ ఇక్కడ రావాలి, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇక్కడ రావాలి, అలాగే రాష్ట్ర ఎస్సీ కమిషన్ రావాలి. దీని మీద ఆ తప్పుడు విధంగా ఎఫ్ఐఆర్ కట్టినటువంటి ఆ సిఐల్ని బహిరంగంగా లా అండ్ ఆర్డర్ని చేతుల్లో తీసుకుని లైసెన్స్డ్ గూండాలుగా వీధుల్లో కొట్టేసి భయపెట్టినటువంటి, చట్ట వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి, రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి, పోలీసులకు వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి, మానవ హక్కులకు వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి ఆ 2 సిఐల మీద వాళ్ళ కేసులు పెట్టి వాళ్ళని రిమూవ్ చేయాలి, నాట్ సస్పెన్షన్. 3 యువకుల నడిబజార్లో పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించి అరికాళ్ళ మీద విపరీతంగా కొట్టినటువంటి ఘటన ఈరోజు రాష్ట్రంలో మానవ హక్కులన్నింటినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నది. 2 నెలలైనా ఈ ఘటన మీద ఎలాంటి చర్య తీసుకోబోగా కొట్టడాన్ని సమర్థించడమే సిగ్గుచేటనేటువంటి విషయం. ఈ రకంగా అనితతో మొదలుకొని, హోమ్ మినిస్టర్ అనిత మొదలుకొని లోకేష్, చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ డ్రగ్ అనే ఒక బూచిని వాళ్ళ మీద రుద్ది వీళ్ళని కొట్టడం బహిరంగ న్యాయం అని చెప్పడం అంటే ఇది న్యాయ వ్యవస్థని, కోర్టుల్ని అపహాస్యం చేయటం, అవమానించడం, రాజ్యాంగానికే ఇది ఒక రకమైన అవమానకరమైనటువంటి విషయం. ఈరోజు ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీజేపీ కేంద్రంలో లాగా ఇక్కడ కూడా మరు ధర్మశాస్త్రం అమలు జరుగుతున్నట్టున్నది. ఇక వాళ్ళు చెప్పిందే శాసనం, వాళ్ళు వేసిందే శిక్ష, చేసిందే వాళ్ళ న్యాయం అన్నట్టుగా ఈరోజు ఉన్నది. దీన్ని ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించాలి. ఈరోజు 3 యువకులు, వాళ్ళ మీద 2 సంవత్సరాల కేసులు లేవు, ఒకరి మీద అసలే కేసులు లేవు, అందులో లాయర్గా రిజిస్టర్ అయి ఉన్నాడు, చదువుకున్నటువంటి కుర్రాళ్ళు. వీళ్ళని అవసరమైతే మీరు ఉపాధి కల్పించి వాళ్ళకి న్యాయం ఎలా చేయాలని చెప్పి బెదిరించి ప్రత్యక్షంగా ఈరోజు అన్ని సంఘాలు, 28 సంఘాలు ఈరోజు రాష్ట్రంలో ఒక అపురూపమైన స్థితిలో తెనాల్లో ఈ సదస్సు జరపడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఈ కానిస్టేబులే, చిరంజీవి అనే కానిస్టేబులే ఈ డ్రగ్ వ్యాపారం నడుపుతూ వీళ్ళందరినీ కూడా పావులుగా మార్చాడు. అందుకోసం మామూలు ఇవ్వమని వెంటాడుతుంటే మేము దాన్ని మానుకున్నాం, మేము ఈ పని చేయమని చెప్పినా సరే ఆయన వాళ్ళ మీద ఈ తప్పుడు కేసులు బనాయించి చేయటం జరిగింది. అందుకని మొత్తం ఈ ఘటన మీద సిట్టింగ్ హైకోర్టు జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలి. దీనికి కారకులైన పోలీస్ కానిస్టేబుల్ మొదలుకొని సిఐఎస్ఐల మీద చర్య తీసుకోవాలని, సస్పెండ్ చేయాలి. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాబు జగజ్జీవన్ రామ్ తెనాలి కమిటీ ఆధ్వర్యంలో 10వ తరగతి పరీక్షలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానం. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. 3 టౌన్ సిఐ రమేష్ బాబు విజ్ఞప్తి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.